నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహణకు కేంద్రం అభ్యర్థన. ఈ ఏడాదికి మినహాయింపునివ్వాలని కోరిన గుజరాత్. మరో ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీం సమ్మతి. సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు. మొదటి 200 ర్యాంకుల్లో 11 మంది. తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి టీనా దాబీ. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల. 95% ఉత్తీర్ణత నమోదు. అగ్రస్థానంలో కడప. జూన్ 16 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. కరువు సాయం కోసం కేంద్రానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి. తక్షణమే మరో 1000 కోట్లు ఇవ్వాలని ప్రధానికి విన్నవించిన కేసీఆర్. పూర్తి నీటి వాటా కోసమే ప్రాజెక్టులు చేపట్టామని ప్రధానికి కేసీఆర్ వివరణ. ఒక్క పథకానికైనా జాతీయ హోదానివ్వాలని వినతి. తాత్కాలిక రాజధాని పనుల్లో అపశృతి. క్రషర్లో పడి కూలీ మృతి. సహచరుల ఆందోళన. 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటన. ఉత్తరాఖండ్ శాసనసభలో ముగిసిన బల పరీక్ష. రావత్ ప్రభుత్వం గట్టెక్కుతుందని కాంగ్రెస్ వెల్లడి. రేపు నిర్ణయం ప్రకటించనున్న సుప్రీంకోర్టు. వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాట్లు లేవని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణ, నెగిటివ్ మార్కులు వంటి విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం, గుజరాత్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు మరో ధర్మాసనం ఏర్పాటు చేస్తుందని, అక్కడే వాదనలు వినిపించాలని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత పరీక్ష నీట్ ఈ ఏడాది నుంచి తప్పనిసరని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన వేళ విద్యార్థుల ప్రయోజనార్థం కొంత వెసులుబాట్లు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఈ ఏడాది మినహాయింపు కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఏప్రిల్ 28న ఇచ్చిన తీర్పును పునః సమీక్షించేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నిరాకరించిన వేళ ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రాష్ట్రాలు మరోసారి సుప్రీం తలుపు తట్టాయి. రంజిత్ కుమార్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మెన్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ స్టూడెంట్స్ ఇంగ్లీష్, హిందీ అర్థం చేసుకోవడం కొద్దిగా డిఫికల్ట్ ఉంది. రూరల్ స్టూడెంట్స్ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తుషార్ మెహతా ఎవరైతే ఏఐజీ ఉన్నారో, గవర్నమెంట్ అడ్వకేట్, ఆయన గుజరాత్ తరఫున అపీర్ అవుతూ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ని ఎగ్జామ్ చేయండి ఈ సంవత్సరానికి, ఒక్క సంవత్సరానికి కావాలితే మేము అండర్టేకింగ్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ నీట్కి మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి, ఈవెన్ మా సిలబస్ చేంజ్ చేసుకుంటామని చెప్పేసి. స్టేట్ సిలబస్ లో ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అంటూ ఉండవు. సిబిఎస్ఈ సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటే అది స్టూడెంట్స్ కి ఏంటంటే మైనస్ అవుతుంది. 30% సిలబస్ బయట నుంచి ఉంటుంది సిబిఎస్ లో. ఇవన్నీ ఫేస్ చేయడం కొంతమంది స్టూడెంట్స్ కి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మినహాయించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈవెన్ సిబిఎస్ఈ కూడా ఈ రోజు యాక్సెప్ట్ చేసింది. కావాలంటే రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి. ఈ అభ్యర్థనల్ని పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం తాజా విజ్ఞప్తులపై వాదనలు వినేందుకు మరో ప్రత్యేక ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తుందని, అక్కడే పూర్తిస్థాయి వాదనలు వినిపించాలని తెలిపింది. 2015 ఏడాది జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయ బావుటా ఎగురవేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 1078 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ కు ఎంపికైతే 200 లోపు 11 మంది సహా మొత్తం 67 మంది తెలుగువారు ర్యాంకులు సాధించారు. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల టీనా దాబీ మొదటి ప్రయత్నంలోనే ప్రథమ ర్యాంకు సాధిస్తే, జమ్మూ కశ్మీర్ కు చెందిన అమీరుల్ షఫీఖాన్ రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 2015 ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. మొత్తం 1078 మంది అభ్యర్థుల్ని నియామకాల కోసం యూపీఎస్సీ సిఫార్సు చేయగా, జనరల్ కేటగిరీలో 499, బీసీలు 314, ఎస్సీలు 176, ఎస్టీలు 89 మంది ఎంపికయ్యారు. ఈ జాబితాలోని మొదటి 200 మందిలో 11 మంది తెలుగువారు ఉండగా, ఢిల్లీకి చెందిన టీనా దాబీ తొలి ప్రయత్నంలోనే ప్రథమ ర్యాంకుతో సివిల్స్ సాధించిన ఘనత సొంతం చేసుకుంది. జమ్మూ కశ్మీర్కు చెందిన అతర్ అమీర్ ఉల్ షఫీ తన రెండో ప్రయత్నంలో రెండో ర్యాంకు సాధిస్తే, ఢిల్లీకి చెందిన జస్మిత్ సింగ్ సంధు తన 4గో ప్రయత్నంలో 3ో ర్యాంకు దక్కించుకున్నారు. టాప్ 10లో ఉత్తరాదికి చెందిన వారే ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగువారిలో చేకూరి కీర్తి 14వ ర్యాంకు సాధించగా, వల్లూరు క్రాంతి 65,
విజయవాడకు చెందిన చిట్టూరి రామకృష్ణ 84, విద్యాసాగర్ నాయుడు 101 ర్యాంకులు పొందారు. హైదరాబాద్కు చెందిన జొన్నలగడ్డ స్నేహజ 103వ ర్యాంకులో నిలిస్తే వేమూరి అంబరీష్ 150వ ర్యాంకు సాధించారు. ఇక నెల్లూరుకు చెందిన పోతరాజు సాయి చైతన్య 158 దక్కించుకుంటే నివేదిత నాయుడుకు 159, పవన్ కుమార్ రెడ్డి 179, రిశాంత్ రెడ్డి 180, గుంటుపల్లి వరుణ్ 183వ ర్యాంకులు సాధించారు. సివిల్స్ 2015లో 103వ ర్యాంకు సాధించిన హైదరాబాద్ అమ్మాయి జొన్నలగడ్డ స్నేహజ తాను సాధించిన విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని తెలిపింది. బాలికల విద్య, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపింది. ఫస్ట్ నాకు ఎడ్యుకేషన్ చాలా నా టాప్ ప్రయారిటీ గోల్ అండ్ నాకు గర్ల్ ఎడ్యుకేషన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నేను చదువుకునేటప్పుడు కూడా ఐ సీన్ దట్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ ల్యాకింగ్. నాకు ఛాన్స్ వస్తే ఐ వుడ్ వాంట్ టు వర్క్ ఫర్ దర్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ హెల్త్ ఇష్యూస్ గురించి ఐ వుడ్ వాంట్ టు వర్క్ ఇన్ దోస్ ఏరియాస్. అమ్మాయిల్ని ఎక్కువ ప్రమోట్ చేయాలండి, అందుకే నేను గర్ల్ ఎడ్యుకేషన్ అంటున్నాను. ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా ఎక్కడో ఆపేస్తారు వాళ్ళని, సో అలా ఆపకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగించాలన్నదే ప్రయత్నిస్తానండి. తెలంగాణకు తక్షణమే 1000 కోట్ల రూపాయల కరువు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తెలంగాణ వాటాకు అనుగుణంగానే కృష్ణా, గోదావరి బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని ప్రధానికి వివరించిన కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వివరించారు. ప్రధానితో దాదాపు గంటసేపు సమావేశమైన కేసీఆర్ తెలంగాణలో సాధారణం కంటే 14% తక్కువ వర్షాలు పడినందున నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వివరించారు. ఈ ప్రాంతాల్లో సహాయ చర్యలు, రైతులకు పెట్టుబడి రాయితీ, మంచినీరు, పశుగ్రాసం సరఫరా, ప్రజలకు ఉపాధి కల్పించేందుకు 3064 కోట్లివ్వాలని కోరితే కేంద్రం 712 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసిందని, మిగిలిన మొత్తాన్ని విడుదల చెయ్యాలని కోరారు. 13,52,000 హెక్టార్లలో క్రాప్స్ బాగా దెబ్బతిన్నాయి. 21,78,000 మంది రైతులు నష్టపోయారు. మీరిచ్చిన ఆర్థిక సాయం సరిపోవడం లేదు కాబట్టి తక్షణమే అదనంగా మరొక 1000 కోట్ల రూపాయల సహాయాన్ని కోరడం జరిగింది. ఇంత ఇస్తున్నామని మాత్రం చెప్పలేదు. అన్ని రాష్ట్రాలలో కరువు పరిస్థితులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించే అవకాశం కనిపించింది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా, గోదావరి బేసిన్లో 38 జలాశయాలు, ఆనకట్టలు నిర్మిస్తున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్ తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు కేటాయించాలని కోరారు. గోదావరి నదీ జలాలను, అదేవిధంగా కృష్ణా నదీ జలాలను వాడుకోవడానికి మేము అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినాం. ప్రపోజల్స్ మీకు పంపిస్తాం. ఒక్క ప్రాజెక్టును మీరు నేషనల్ ప్రాజెక్టుగా తప్పకుండా ప్రకటించవలసిన అవసరం ఉండదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. ప్రభుత్వ బృందంతో సమావేశం తరువాత ప్రధానిని ప్రత్యేకంగా కలిసిన కేసీఆర్, కడియం శ్రీహరి ఎస్సీ వర్గీకరణపై సానుకూల నిర్ణయానికి విజ్ఞప్తి చేశారు. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆ ఇష్యూ కేంద్ర ప్రభుత్వంలోనే ఉంది. మీరు దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆలస్యం అవుతుందేమో. మా మట్టుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా రాష్ట్రానికైనా మీరు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలని చెప్పి కోరినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మొదటి విడత నిధులు మాత్రమే ఇచ్చారని, మిగిలిన డబ్బులు అందితే మిషన్ కాకతీయ, భగీరథ వంటి శాశ్వత కరువు నివారణ పథకాలకు ఉపయోగపడతాయని కేసీఆర్ ప్రధానిని కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా వెళ్లి స్టడీ చేసి దేశంలో కూడా మనం వీటిని ఏ రకంగా అమలు చేయడానికి వీలవుతుందో ఆలోచించండి అని చెప్పి కూడా వారు అక్కడికక్కడే సంబంధిత అధికారులకు, అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం వద్ద ఓ కార్మికుడు విధుల్లో భాగంగా మృతి చెందిన ఘటన ఈ ఉదయం ఉద్రిక్తతకు కారణమైంది. కాంక్రీట్ కలిపే యంత్రంలో పడి కార్మికుడు మృతి చెందగా న్యాయం చేయాలంటూ సహచర కార్మికులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో విధ్వంసానికి దిగారు. గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్, ఇతర అధికారులు జరిపిన చర్చలు ఫలించి కార్మికులు నిరసన విరమించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద సాగుతున్న నిర్మాణ పనుల వద్ద విషాదం చోటు చేసుకుంది. ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భవన నిర్మాణ పనులు చేస్తున్న ధర్మేందర్ అనే కార్మికుడు కాంక్రీట్ కలిపే యంత్రంలో పడి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్ జిల్లా జంగల్ పైపరాసికి చెందిన ఆ యువకుడు పనిలో చేరిన రెండో రోజే ఈ ఘటన జరిగిందని అతడి సహచరులు చెప్పారు. మార్చి 21న రిగ్గు పడగా ఓ కార్మికుడు మృతి చెందాడని, అతడి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వలేదని ఆరోపించిన సహచర
కార్మికులు ధర్మేందర్ మృతదేహాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అన్ని పనులు నిలిపేసి ఆగ్రహంతో విధ్వంసానికి దిగారు. ఎల్ఎన్టీకి చెందిన సెక్యూరిటీ పోస్టు ధ్వంసం చేశారు. ఆ సంస్థకు చెందిన అంబులెన్స్ కు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఈ ఆందోళనను దృష్టిలో పెట్టుకుని గుంటూరు ఆస్పత్రికి తరలించిన మృతదేహాన్ని పోలీసులు తిరిగి ఘటనా స్థలానికి తరలించారు. ధర్మేందర్ మృతి, కార్మికుల ఆందోళనపై సమాచారం తెలుసుకున్న గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇతర అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుని బంధువులు, కార్మికులతో చర్చలు జరిపారు. దాదాపు 20 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి, అలాగే ఏజెన్సీ దగ్గర నుంచి, అలాగే మనకి ఇన్సూరెన్స్ సంబంధించి అన్ని కూడా కలుపుకొని ఈరోజు 20 lakhs చనిపోయినటువంటి కుటుంబానికి అందజేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో సుమారుగా 6 లక్షల రూపాయలు ఎల్ఎన్టీ ఏజెన్సీ చెల్లిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా 5,20,000 రూపాయలు, అలాగే 8,30,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ అతనికి వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కలిపి 20 lakhs మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇమీడియట్ గా 6 lakhs ఈ రోజునే వారికి అందజేస్తారు. అలాగే ఫెనరల్ ఖర్చులు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కార్మికులు ఆందోళన విరమించగా కార్మికుడి మృతిపై విచారం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు 9.18 ఫారం దరఖాస్తుకు మరో 10 రోజులు గడువు పొడిగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు గడువు పెంచాలని నిర్ణయించామన్న ఆయన ఇందులో కుటుంబ సభ్యులంతా ఒకే చోట ప్లాట్లు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఉత్తరాఖండ్ విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నాయకుడు మాజీ సీఎం హరీష్ రావత్దే విజయమని స్పష్టమైంది. అనేక మలుపులు, అనూహ్య పరిణామాలు, కప్పదాట్ల మధ్య జరిగిన బల పరీక్షలో కీలకమైన బీఎస్పీ, యూకేడీ స్వతంత్ర అభ్యర్థులు హస్తం పార్టీ వైపే నిలిచారు. ఈ మొత్తం ప్రక్రియను లిఖితపూర్వకంగానూ వీడియోలోనూ నమోదు చేశారు. ఆ వివరాల్ని సీల్డ్ కవర్లో బుధవారం సుప్రీంకోర్టుకు నివేదిస్తారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న ఉత్తరాఖండ్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ విజయం ఖాయమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా ఎత్తివేసి విశ్వాస పరీక్ష నిర్వహించారు. రాజకీయంగా సున్నితమైన అంశం కావటంతో శాసనసభ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసి కేవలం శాసనసభ్యుల్ని మాత్రమే లోపలికి పంపించారు. దాదాపు 90 నిమిషాలు జరిగిన ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా చిత్రీకరించడం సహా లిఖితపూర్వకంగా నమోదు చేశారు. శాసనసభ్యులంతా చేతులెత్తి తమ అభిమతాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ కు చెందిన 9 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనందున సభలో మొత్తం సభ్యుల సంఖ్య 70 నుంచి 61కి తగ్గింది. ఫలితంగా 31 మంది మద్దతున్న పార్టీకే విజయం సాధించే అవకాశం ఏర్పడగా విశ్వాస పరీక్షకు ముందు కూడా కప్పదాట్లు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య విశ్వాస పరీక్షకు ముందు భాజపా పక్షాన చేరగా భాజపా సభ్యుడు భీమ్లాల్ ఆర్య కాంగ్రెస్ కు మద్దతు పలికారు. పీడీఎఫ్ కూటమిలోని 2 బీఎస్పీ, 1 యూకేడీ, 3 స్వతంత్ర అభ్యర్థులు తమకే మద్దతు పలికారని బల పరీక్ష తరువాత కాంగ్రెస్ సభ్యురాలు ఇందిరా హృదయేష్ తెలిపారు. విశ్వాస పరీక్ష సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా జరిగిందన్న హరీష్ రావత్ ఉత్తరాఖండ్లో మళ్లీ పాలనా వ్యవస్థ గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. अंदर विधानसभा में मतदान के दौरान क्या हुआ क्या नहीं हुआ उस पर किसी चीज पर कोई टिप्पणी नहीं करना चाहूंगा. मैं इतना कहना चाहूंगा कि हम सुप्रीम कोर्ट के बहुत आभारी हैं और अनिश्चय के बादल जो उत्तराखंड के ऊपर मंडरा गए थे वो मुझे उम्मीद है कि ये बहुत शीघ्र छट जाएंगे और व्यवस्थित तरीके से यहाँ की व्यवस्था चलने. लेकिन विक्ट्री चिन्ह दिखाते हुए निकले, विक्ट्री हो गई. मैंने कोई चिन्ह नहीं दिखाया. मैं केवल अपना चेहरा दिखाते हुए हाथ जोड़ते हुए बाहर को निकला हूँ. वो भी सारे पुलिसकर्मी, मतदान कर्मी, सबको धन्यवाद. ఈ విశ్వాస పరీక్షకు సంబంధించి ఉత్తరాఖండ్ శాసనసభ ముఖ్య కార్యదర్శి ఇచ్చే సీల్డ్ కవర్ నివేదికను రేపు తెరవనున్న సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్లో ప్రభుత్వ భవితవ్యంపై తుది ఉత్తర్వులిచ్చే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో ఈసారి బాలురు, బాలికలు పోటాపోటీ ఉత్తీర్ణతను సాధించారు. ఈ పరీక్షలో దాదాపు 95% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా కిందటేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3% పెరిగింది.
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విడుదల చేశారు. ఈ పరీక్షలకు 6,52,374 మంది హాజరైతే 94.5% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3% పెరగ్గా 6,17,030 మంది రెగ్యులర్ విద్యార్థులు, 19,605 మంది ప్రైవేటు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 98.89% ఉత్తీర్ణతతో కడప జిల్లా అగ్రస్థానంలో నిలిస్తే 97.65% ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా 2, 97.57% ఉత్తీర్ణతతో తూర్పు గోదావరి జిల్లా 3వ స్థానంలో ఉన్నాయి. 90.1% ఉత్తీర్ణతతో చిత్తూరు చివరి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో 4,217 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత మెరుగుపడిందని ఫలితాలు వెల్లడించిన తర్వాత మంత్రి తెలిపారు. మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా 96% ఉత్తీర్ణత సాధించాయని తెలిపిన మంత్రి 10 జీపీఏ ఎక్కువగా సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈసారి పరీక్షల్లో బాలికలు, బాలురు పోటాపోటీగా ఉత్తీర్ణత సాధించారని తెలిపిన మంత్రి బాలుర కంటే బాలికలు 0.4% అధికంగా ఉన్నారని వివరించారు. ఈ పరీక్షల సమాధాన పత్రాల పునర్మూల్యాంకనం, పునఃగణన, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను మంత్రి ప్రకటించారు. రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ కావాలి. ఆనర్ బిఫోర్ 23rd చూసుకోవాలి. రీవెరిఫికేషన్ అయితే 1000 రూపీస్ పర్ సబ్జెక్టు జరిమ కట్టాలి. అలాగే రీకౌంటింగ్ అయితే 500 రూపీస్ పర్ సబ్జెక్ట్. అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ తీసుకుంటే 16/6/2016 నుంచి 29/6/2016 వరకు 9:32 ఈ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు జూన్ 3వ తేదీలోపు పరీక్షా రుసుమును చెల్లించాలని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో ప్రతిపక్ష వైకాపా రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహించింది. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ 13 జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టింది. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కాకినాడలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వైకాపా అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హోదా వస్తేనే కని విని ఎరగని విధంగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షల ఉద్యోగాలు మనందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇటువంటి ప్రోత్సాహకాలు వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా ఒక హైదరాబాద్ అవుతుంది అన్న సంగతి మనం వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని దీక్షలు చేస్తా ఉన్నాం. అవకాశం వచ్చినప్పుడల్లా ఢిల్లీ దాకా వెళ్లి కూడా దీక్షలు ధర్నాలు చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇంత చేస్తా ఉన్నా కూడా ప్రత్యేక హోదా మనకు ఎందుకు రావడం లేదనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మనల్ని రెండేళ్ల క్రితం హైదరాబాద్ పహాడీ షరీఫ్లోని ఓ ఫామ్ హౌస్లో యువతిని బెదిరించి చిత్రహింసలు పెట్టిన స్నేక్ గ్యాంగ్పై నేరం రుసువైంది. 8 మందిని దోషిగా ప్రకటించిన రంగారెడ్డి జిల్లా కోర్టు రేపు శిక్షలు ఖరారు చేయనున్నట్టు వెల్లడించింది. అయితే సామూహిక అత్యాచారం చేశారన్న పోలీసుల అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. పైసల్ దయానీ, ఖాదర్ బారక్బా, తయ్యబ్ బసలామా, మహమ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరక్బా, సలాం హందీలు దోపిడీ, అక్రమ చొరబాటు, దౌర్జన్యం, బెదిరింపు అభియోగాలు యువతిని చిత్రహింసలు పెట్టారని కోర్టు నిర్ధారించింది. మరో వ్యక్తిపై మోపిన అభియోగాలకు ఆధారాలు లేనందున కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కుటుంబ కక్షలు భగ్గుమన్నాయి. 4 ఏళ్ల నుంచి ఆస్తుల పంపకానికి సంబంధించి కొనసాగుతున్న విభేదాలు 5 ప్రాణాలు తీసుకున్నాయి. భైంసాలోని నిర్మల్ చౌరస్తాలో పాత ఇనుముతుక్కు దుకాణంలో నయామత్ ఖాన్, ఆయన బంధువు యూనిస్ ఖాన్లపై వారి సమీప బంధువులైన నూరుల్లా ఖాన్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడిని కళ్లలో చల్లి కత్తులతో దాడి చేయగా నయామత్ ఖాన్, యూనిస్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన మరిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం నయామత్ ఖాన్ ఇంటికి వెళ్లిన నూరుల్లా ఖాన్ నయామత్ భార్య వహీద్ను హత్య చేశారు. తర్వాత పరారైన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. స్వాతంత్ర్య సమరయోధుడు సీనియర్ రాజకీయ నేత చెన్నమనేని రాజేశ్వరరావు అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ ఫిలింనగర్లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉదయం బంజారాహిల్స్లోని చెన్నమనేని నివాసంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలు నివాళులర్పించిన తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలోని 398 పాఠశాలల్లో ప్రవేశాలు లేకపోవడంపై అధ్యయనం చేసిన అమికస్ క్యూరీ కమిటీ ఇవాళ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించేందుకే ఆసక్తి చూపుతున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం వాదనలు వినిపించిన తెలంగాణ తరపు న్యాయవాది ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ల
వసతులతో కూడిన ధర్మాసనం ఒడిశాలో ప్రభుత్వ పాఠశాలలు సజావుగా నడుస్తుంటే తెలంగాణలో ఎందుకు మూసేయాల్సి వస్తోందని ప్రశ్నించింది. పాఠశాలల మూసివేతపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్న కోర్టు తదుపరి విచారణ జూలై 13కు వాయిదా వేసింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి మే 26తో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న వేళ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజలకు చేరవేసేందుకు భారతీయ జనతా పార్టీ భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు 4 రోజుల కార్యాచరణ అమలు చేయనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఎంపీలందరికీ దిశానిర్దేశం చేసినట్టు రూడీ తెలిపారు. ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో రాత్రులు బస చేసి ఎన్డీఏ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించినట్టు రూడీ వివరించారు. బీహార్ శివహర్ జిల్లాలో 3 అంతస్తుల భవన కుప్పకూలిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పక్కనే మరో నిర్మాణం చేపట్టేందుకు గుంతలు తవ్వుతుండగా పునాదులు బలహీనంగా ఉన్నందున భవనం ఒక్కసారి కుప్పకూలినట్టు అధికారులు చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.